హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే పోస్ట్ ప్రజెంటేషన్ ముందు ఎల్ఎస్జీ 199 స్కోర్ అనేది చేసింది. పంజాబ్ దాన్ని ఛేదించలేకపోయింది. దాంతో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ అనేది తీసుకుంది. నికోలస్ పూరన్ కెప్టెన్గా వ్యవహరించాడు. లక్నో సూపర్ జైంట్స్ 199 పర్ 8 వికెట్స్కి 20 ఓవర్స్లో చేసింది. పంజాబ్ కింగ్స్ 178 పర్ 5 ఓవర్స్కి 20 ఓవర్స్లో చేసింది. ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ విన్ బై 21 రన్స్. క్వింటన్ డికాక్ 54 అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. అదేవిధంగా మయాంక్ యాదవ్ 3/27 3 వికెట్స్ అనేది అద్భుతంగా తీశాడు. సో ఇక్కడ పంజాబ్ తొలుత లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళ్ళింది. కానీ తొలుత వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించగా ఓటమి పాలైపోయింది. పోస్ట్ మ్యాచ్ అనంతరం అవార్డ్ సెరమనీ చూసుకుంటే పంచ్ ఈవీ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు నికోలస్ పురాన్. అదేవిధంగా మై 11 సర్కిల్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు శిఖర్ ధవన్. అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ శిఖర్ ధవన్, 1 lakh ప్రైజ్ మనీ ప్లస్ ట్రోఫీ. అదేవిధంగా సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు శిఖర్ ధవన్. సూపర్ 6 ఆఫ్ ద మ్యాచ్ 1 lakh ప్రైజ్ మనీ ప్లస్ ట్రోఫీ. అదేవిధంగా రూపే ఆన్ ద గో ఫోర్స్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు శిఖర్ ధవన్, 1 lakh ప్రైజ్ మనీ విత్ అవార్డ్. And finally, player of the match award goes to, man of the match award goes to Mayank Yadav, player of the match award Lucknow Super Giants, 1 lakh prize money plus trophy. Thank you for friends watching my video. Please like, share, subscribe to my channel.